నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులకు, అతిథులకు, సిబ్బందికి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు హార్దిక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. భారత స్వాతంత్ర పోరాటంలో దేశ సమగ్రతకు, సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి అసూలు బాసిన మన జాతిపిత మహాత్మా గాంధీ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ లాంటి మహానీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్రాన్ని సాధించుకున్నాము. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. దేశభక్తులందరికీ, అలాగే స్వేచ్ఛకై తిరుగుబాటు చేసిన త్యాగనందులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం వంటి వారు మనకు ఆదర్శప్రాయంగా ఉండాలని వారికి జోహార్లు అర్పిస్తున్నాను. మహానీయుల ఆశయాలు, త్యాగాల స్ఫూర్తితో ప్రపంచ దేశాలకు మన సంస్కృతి, సాంప్రదాయాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వేల సంవత్సరాల చారిత్రక సాంస్కృతిక వైభవంతో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచి సామరస్య సహనమే మౌలిక లక్షణాలతో పయనిస్తున్న మన దేశ చరిత్రలో ఇది ఒక మైలురాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలతో జీవిస్తున్న గిరిజనులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఆశయంతో విద్య, వైద్యం, ఇంజనీరింగ్, వ్యవసాయం, మౌలిక వసతులు, సాగునీరు, త్రాగునీరు, స్వయం ఉపాధి తదితర రంగాలలో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసే ప్రక్రియలో నాకు అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. గిరిజన విద్యా సంక్షేమం, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రణాళికలు. గిరిజన విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే మన ప్రథమ కర్తవ్యం. అందుకోసమే గత 2 ఏళ్లలో ప్రణాళికాబద్దంగా ప్రత్యేక విద్యా క్యాలెండర్లు, ప్రణాళికలు రూపొందించి ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా గిరిజన విద్యార్థులను ప్రోత్సహించడంతో 10వ తరగతి పరీక్షల్లో కూడా మంచి ఫలితాలు సాధించాము. విద్యార్థుల భవిష్యత్తుకై కెరీర్ గైడెన్స్ మరియు ప్రత్యేక శిక్షణ. 10వ తరగతి ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు సరియైన కెరీర్ ఎంచుకునేలా వాట్ నెక్స్ట్ పేరుతో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాము. గిరిజన యువతకు భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు ఈ కెరీర్ గైడెన్స్ ఎంతో దోహదపడింది. ప్రతి పాఠశాలలో నెలకు 2 సార్లు కెరీర్ గైడెన్స్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. పాఠశాలల్లో కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ఆటపాటలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేలా ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తున్నాము. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ప్రదర్శనల ద్వారా ఉపాధ్యాయుల సృజనాత్మకతను వెలికితీసి బోధనను మరింత సులభతరం చేయడంతో విద్యార్థులకు ఉపాధ్యాయులు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయడం జరుగుతున్నది. పాఠశాలలు మరియు హాస్టళ్లలో ఉండే గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాము. విద్యార్థులకు అవసరమైన ప్రాథమిక మందులు, వ్యక్తిగత పరిశుభ్రత వస్తువులతో కూడిన హెల్త్ మరియు మెడికల్ కిట్లను పంపిణీ చేసి 24 గంటలు ఏఎన్ఎంలను పాఠశాలలో విద్యార్థులకు అందుబాటులో ఉండేలా చూసి వారి ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల సాహస క్రీడలో మన గిరిజన బట్టలు సరికొత్త రికార్డు సృష్టించారు. ఐటీడీఏ ప్రత్యేక శిక్షణ మరియు ఆర్థిక ప్రోత్సాహంతో ముందుకు వెళ్తున్నారు. ఐఐటి, ఎన్ఐటీలలో ఐటీడీఏ పరిధిలోని గిరిజన గురుకులాల విద్యార్థులు జాతీయ స్థాయి ఐఐటి, ఎన్ఐటి ప్రవేశ పరీక్షలో అద్భుతమైన ర్యాంకులు సాధించారు. కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ఉచిత శిక్షణ ఇచ్చి వారిని దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థలకు పంపించడం మనకెంతో గర్వకారణం. ఆధునిక కవులు, గిరిజన విద్యార్థుల్లో భాషా నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రత్యేక సాహిత్య సదస్సులు నిర్వహించాము. తెలుగు భాషపై పట్టు సాధించేలా మరియు ఆధునిక కవిత్వం రచనల పట్ల విద్యార్థుల్లో ఆసక్తిని పెంచేందుకు ఉత్తమ శిక్షణ అందించడంతో విద్యార్థులకు తెలుగు భాషపై మక్కువ పెంచుకొని తెలుగు భాషా దినోత్సవం నాడు వివిధ కవులు, పండితుల వేషధారణలతో ముస్తాబై వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను ప్రదర్శించారు. వైద్యారోగ్య శాఖ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నవజాత శిశు సంరక్షణ ఏజెన్సీ ప్రాంతాల్లో మాతా శిశు మరణాలను అరికట్టడానికి వైద్య సేవలను గణనీయంగా మెరుగుపరిచాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక నవజాతి శిశు సంరక్షణ కేంద్రాలను బలోపేతం చేసి గిరిజన బిడ్డలకు ఉచితంగా నాణ్యమైన అత్యవసర వైద్యం సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మూఢనమ్మకాలను పక్కన పెట్టి సైన్స్ వైపు అడుగులు వేసేలా గూడాల్లో విస్తృత ప్రచారం చేపట్టాం. అంటువ్యాధులు, మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులపై నిరంతరం హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ గిరిజన ఆరోగ్యానికి రక్షణ కవచంగా నిలిచాం. మారుమూల గూడాల్లో వైద్య శిబిరాలు మరియు అత్యవసర సేవలు, రవాణా సౌకర్యం లేని కొండకోణల్లో నివసించే గిరిజనుల కోసం బైక్, అంబులెన్స్, మొబైల్ మెడికల్ టీమ్స్ ని రంగంలో దించాం. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణులను, రోగులను సకాలంలో ఆసుపత్రులకు చేర్పించి వందలాది గిరిజనులకు ప్రాణాపాయం లేకుండా కాపాడగలిగాం. గిరిజన స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రోత్సాహం. భద్రగిరి మార్ట్లో గిరిజన మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేశాం. వారు తయారు చేసిన సహజ సిద్ధమైన ఉత్పత్తులను విక్రయించడానికి భద్రగిరి మార్ట్ స్టాల్ ని ఏర్పాటు చేసి దళారీల వ్యవస్థ లేకుండా నేరుగా వారికి లాభాలు అందేలా చర్యలు చేపడుతున్నాం.
అట్టడుగున ఉన్న గిరిజన కుటుంబాలు స్వయం ఉపాధి పొందేందుకు వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా సబ్సిడీ రుణాలను మంజూరు చేశాం. కిరాణా దుకాణాలు, పాడి పరిశ్రమల స్థాపనకు ఆర్థిక చేయూతనిచ్చి గిరిజనుల కుటుంబాల జీవనోపాధికి కృషి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీడీఏ పీఓ రాహుల్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించిన ఐటీడీఏ పీఓ రాహుల్ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పరిధిలో గిరిజనుల సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వస్తువుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను పీఓ రాహుల్ వివరించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం అధికారుల సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థుల ప్రతిభకు అధికారులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, అధికారులు, సిబ్బందికి ప్రశంస పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, సిబ్బంది, పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, గిరిజన ప్రజలు తదితరులు పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో ఐటీడీఏ ప్రాంగణం మారుమోగగా జాతీయ స్ఫూర్తితో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి. ఇక ఈ కార్యక్రమంపై ఐటీడీఏ పీఓ భద్రాచలం రాహుల్ ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. రాహుల్, ఐటీడీఏ పీఓ భద్రాచలం. మరిన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు, భద్రాచలం అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.